హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం చేసుకోబోతున్నామో తెలుసా? గారెలు, చికెన్ కర్రీ, గారెలు. కావాల్సిన పదార్థాలు చెప్తాను, రండి చూడండి ఒకసారి. నానబెట్టుకున్న మినప్పప్పు, రాత్రి నానబెట్టుకున్న మినప్పప్పు, అల్లం ముక్కలు, తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు 3 సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తగినంత సాల్ట్. ఇప్పుడు మనం పప్పుని మిక్సీలో వేసుకుందాం. వేసుకున్నాక ఎలా కలపాలో చూపిస్తా, రండి. ఇదిగో ఈ విధంగా చేసుకోవాలి. వాటర్ పోసుకోవద్దు. వాటర్ పోసుకుంటే మనకు గారెలు వేయడానికి రావు. ఇదిగో ఈ విధంగా మెదుపుకుంటే సరిపోద్ది. ఇదిగో ఈ విధంగా వరక వేసుకోవాలి. గారెలు వరక పిండి వేసుకుంటే గారెలు క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా వేసుకోవాలి, వాటర్ పోసుకోకుండా. ఇలా మిక్స్కి వేసుకున్నాక ఇందులో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా. టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసుకుంటే. తగినంత ఉప్పు చూసి వేసుకోవాలి. గారెలలో కాస్త వేయగానే ఉప్పు అయిపోద్ది. చూసి తగినంత వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అవుద్ది. హీట్ అయ్యాక ఫ్రై చేసుకోవడం చూపిస్తా. ఇలా ఒక కవర్ తీసుకొని కవర్ మీద ఇలా వాటర్ అద్దుకుంటే సరిపోద్ది. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా చేసేయచ్చు ఇలా పెట్టుకుంటే. నెమ్మదిగా వేయాలి, చిట్లుతుంది చూసుకోండి. కవర్ కానీ అరటాకు కానీ ఏవైనా సరే, క్లాత్ అయినా వస్తుంది. కొంతమంది డైరెక్ట్ చేతి మీద వేస్తారు. నేను చేతి మీద వేయలేను, ఇలా వేసేస్తాను. ఇలా తిప్పుతూ ఉండాలి. ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్ తిప్పుతూ దూరగా వేస్తే సరిపోతుంది. ఇందులో సోడా ఏం వేయని అవసరం లేదు. ఇలాగే క్రిస్పీగా వస్తాయి. చికెన్ కర్రీ చేసుకుందాం. ఇందులో అవి వేగుతూ ఉంటాయి. 2 టీ స్పూన్స్ ఆయిల్, వేడయ్యాక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, గారెలు వేగిపోయాయి. ఇలా నురుగు మొత్తము తగ్గితే గారెలు వేగినట్టు తెలుసుకోండి. ఈ బురుగు వస్తుంది కదా, ఈ బురుగు స్వయంగా తగ్గితే గారెలు వేగిపోయినట్టు. ఈ కలర్ వస్తే సరిపోద్ది. తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకో వాయి వేసుకుందాం. కరివేపాకు, కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకు, పుదీనా, కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా, పసుపు, 1 చిన్న టీ స్పూన్ పసుపు, ఉల్లిపాయ తొందరగా వేయడానికి కొద్దిగా సాల్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ మగ్గాక చికెన్ వేసుకోవాలి.
వేసుకొని కలపాలి. ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి, మనం ముక్కలకు పట్టుద్ది, బాగుంటుంది. 1 టీ స్పూన్ అనుకో. ఇప్పుడు 2 టీ స్పూన్లు సరిపోతుంది. 1/2 కేజీ చికెన్ ఇది. బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగే 5 నిమిషాల తర్వాత తీసి ఒకసారి తిప్పుకోవాలి. ఇలా ఆయిల్లో కాస్త 5 మినిట్స్ ఇలా ఫ్రై అవ్వని వాళ్ళు అయ్యాక ఇందులోనే ధనియాల పౌడర్, గరం మసాలా, చిన్న 1/2 టీ స్పూన్ సరిపోద్ది గరం మసాలా, టమాటో గ్రేవీ కోసం 1 టమాటో సరిపోద్ది వేసి బాగా కలపాలి. వాటర్ పోసుకోవాలి. చికెన్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 10 నిమిషాల ముందు సరిపోద్ది. నిమ్మకాయ పిండుకొని సర్వ్ చేసుకోవడమే. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం. ఈ విధంగా దగ్గరికి అయ్యాక మనకు కావాలంటే కొబ్బరి పొడి వేసుకోవచ్చు, ఆప్షనల్. నాకు నేను వేసుకోను కాబట్టి చూపించలేదు మీకు. మీకు కావాలంటే కొంచెం కొబ్బరి పొడి వేసుకోవచ్చు. ఇదిగో నిమ్మకాయ రసము వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా మగ్గనిస్తే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చికెన్ కర్రీ రెడీ. రండి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. పొగలు వస్తుంది చూసారా, కనిపిస్తున్నాయా మీకు? ఇగో ఇలా క్రిస్పీగా ఉంటాయి గారెలు. చికెన్ గారెలు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారండి. కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. చికెన్ గారెలు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. గారెలు తింటుంటే క్రిస్పీగా భలే ఉంటాయి. చికెన్ కూడా ఎంత మంచిగా ఉడుతుందో చూడండి, జ్యూసీగా. సూపర్గా ఉంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్.